హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకోసెక్షువల్ థియరీ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో మనం గోల్డ్స్టీన్స్ థియరీ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ బియర్డ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు యూజ్ అయితే యూస్ఫుల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. Kurt Goldstein was a German neurologist and pioneer in the field of neuropsychology. గోల్డ్స్టీన్ అనే వ్యక్తి జర్మన్ న్యూరాలజిస్ట్ అనమాట. అండ్ న్యూరోసైకాలజీ ఫీల్డ్కి సంబంధించి ఒక గ్రేట్ పర్సన్. అంటే ఆ ఫీల్డ్ డెవలప్మెంట్ కోసం చాలా ఇన్నోవేషన్స్ చేశారు. అకార్డింగ్ టు గోల్డ్స్టీన్, ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్నేట్, దే ఆర్ లెర్న్డ్ అండ్ డెవలప్డ్ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో గోల్డ్స్టీన్ ఏమని చెప్తున్నారంటే, ఎమోషన్స్ అనేవి బై బర్త్ వచ్చేవి కాదు, మన ఎక్స్పీరియన్సెస్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా మనలో ఈ ఎమోషన్స్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్తున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు డీల్ విత్ వన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ ఎమోషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, ఎమోషన్స్ని డీల్ చేయగలగడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలగడం. అవి మన ఓన్ ఎమోషన్స్ అయినా లేకపోతే అదర్స్ ఎమోషన్స్ అయినా సరే వాటిని కంట్రోల్ చేయగలగడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇట్ అలౌస్ us to think more creatively and use our emotions to solve problems. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం క్రియేటివ్గా ఆలోచించడానికి, అలానే ఈ ఎమోషన్స్ని యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడంలో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. Daniel Goleman, an American psychologist and author, believes that emotional intelligence appears to be an important set of psychological abilities that relate to life's success. డానియల్ గోల్మాన్, ఈయన అమెరికన్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్ కూడా. హీ బిలీవ్స్ దట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అపియర్స్ టు బీ అన్ ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ సైకలాజికల్ ఎబిలిటీస్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సెట్ ఆఫ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అని చెప్పారు. అండ్ దట్ రిలేట్ టు లైఫ్స్ సక్సెస్. అండ్ మనం లైఫ్లో సక్సెస్ అవడం అనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్, ద కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కీ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, నోయింగ్ వన్స్ ఎమోషన్స్, సెల్ఫ్ అవేర్నెస్. సో ఎమోషన్స్ని తెలుసుకోవడమే సెల్ఫ్ అవేర్నెస్. ద ఎబిలిటీ టు రికగ్నైజ్ అ ఫీలింగ్ యాజ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ మానిటర్ దట్ ఫీలింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఈజ్ క్రూషియల్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఏదైనా ఒక ఫీలింగ్ మనకు అనిపించినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయడం, మానిటర్ చేయడం అండ్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగడం అనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్లో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెసింగ్ జెలసీ ఓపెన్లీ ఈజ్ ఇంపార్టెంట్ డిస్పైట్ ద డిస్కంఫర్ట్ ఇట్ మే బ్రింగ్. ఈవెన్ జెలసీ అన్న ఫీలింగ్ని తీసుకున్నా సరే, అది మనలో మనం దాచుకుని మనం సఫర్ అవ్వడం కంటే దాన్ని కరెక్ట్గా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడమే బెటర్. నెక్స్ట్ వన్, మేనేజింగ్ ఎమోషన్స్. యాక్సెప్టింగ్ ఆర్ కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్ ఇంక్లూడింగ్ అన్కంఫర్టబుల్ వన్స్ అలో అస్ టు మేనేజ్ దెమ్ బెటర్. సో ఎమోషన్స్ అనేవి ఈవెన్ మనకి అన్కంఫర్టబుల్గా అనిపించినా సరే వాటిని యాక్సెప్ట్ చేయడం అండ్ వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది మనకు తెలుసుంటే కనుక లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, the ability to manage with anger by not scolding or beating the others. మనం ఎంత కోపంలో ఉన్నా సరే ఎదుటి వాళ్ళ మీద అరవకుండా ఉండడం, అండ్ కొన్నిసార్లు మనం కోపం ఎక్కువైపోయి ఎదుటి వాళ్ళని కొట్టడం కూడా చేస్తూ ఉంటాం కదా. అలాంటివన్నీ ఏం చేయకుండా ఆ యాంగర్ అనే ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఈవెన్ అది మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే. నెక్స్ట్, థర్డ్ వన్, మోటివేటింగ్ వన్ సెల్ఫ్. Emotions have the power to motivate and disempower. Feelings of enthusiasm, zeal and confidence are necessary to motivate positively. ఎమోషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. అవి ఒక పర్సన్ని మోటివేట్ అయినా చేయగలుగుతాయి అండ్ డిసెంపవర్ అయినా చేయగలుగుతాయి. అండ్ వాటిని ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసుకోవడం అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ ఆ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని నెగిటివ్ వేలో యూజ్ చేయకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకోగలిగేలాగా ఎంతూజియాజం, జీల్ అండ్ కాన్ఫిడెన్స్ అనే క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకోవాలి మనలో.
ఎగ్జాంపుల్, కంట్రోలింగ్ ఎమోషన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ టు రీచ్ వన్స్ గోల్స్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ మనకి నెగిటివ్గా జరిగినప్పుడు, మనకి ఎగెనెస్ట్గా జరిగినప్పుడు అప్పటికప్పుడే ఫీల్ అయిపోయి గివప్ ఇచ్చేసి అలా ఉండకుండా మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పేషెన్స్తో రైట్ టైం కోసం కాన్ఫిడెంట్తో ఎదురు చూడడం అండ్ మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ అదర్స్ ఎమోషన్స్ హెల్ప్స్ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అండ్ పాజిటివ్ వేలో వాటిని యూజ్ చేసుకోవడం అండ్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా పాజిటివ్ వేలో మోటివేట్ చేయడం, ఇవన్నీ కూడా మన రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోతో మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్లో 2 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో 3rd యూనిట్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.